ఏపీలో కీలకమైన జీవీఎంసీపై అటు టీడీపీ ఇటు వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అవిశ్వాసానికి అధికార పక్షం సిద్ధమవుతుంటే క్యాంప్ రాజకీయాలతో తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఇప్పుడు అధికార కూటమి కూడా క్యాంప్ పాలిటిక్స్ కు తెరతీయడం ఆసక్తి రేపుతోంది. విశాఖ రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. జీవీఎంసీ మేయర్ పదవిపై కన్నేసిన కూటమి ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ నోటీసు ఇచ్చారు. దీంతో తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఇప్పటికే వారిని బెంగళూరులో క్యాంపుకు తరలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూటమి పార్టీలు కూడా తమ కార్పొరేటర్లను క్యాంపుకు తరలిస్తున్నాయి. టీడీపీకి చెందిన 26 మందిని మలేషియాకు తరలించింది. మరికొంతమంది కార్పొరేటర్లు ఈ రోజు రేపు మలేషియా ఫ్లైట్లు ఎక్కుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా ఎవరైతే మా కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మేయర్గా అభ్యర్థిగా ఉన్నారో శ్రీనివాస గారిని మేయర్గా మేము అందరం నిర్ణయించడం జరుగుతుంది. మేయర్ పదవికి అవసరమైన బలం ఇప్పటికే తమకు ఉందని చెబుతున్న కూటమి పార్టీల నేతలు ముందస్తు సంబరాల్లో భాగంగానే మలేషియాకు వెళ్తున్నామంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ నేతృత్వంలో టీడీపీ కార్పొరేటర్లు క్యాంపుకు వెళ్తున్నారు. అయితే జనసేన కార్పొరేటర్లు కూటమి క్యాంపుకు దూరంగా ఉండడం ఆసక్తి రేపుతోంది. రెండు క్యాంపుల్లోని కార్పొరేటర్లలో చివరి దాకా నిలిచేదెవరో గోడ దూకేదెవరు అనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.